హాయ్ అండి. మేమైతే ఈరోజైతే మిర్గం అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నామండి. ఇంకా మా ఆయన అయితే ఇంకా నాకు ఇంగ్రీడియంట్స్ ఏవేవి వేయాలో అయితే చెప్తున్నాడండి, కొలతలు. ఇంకా నేను మా ఆయనని అడుక్కుంటూ అయితే ఇంకా కొలతలు అయితే వేస్తున్నానండి. ఎప్పుడు తీసుకొచ్చుకున్నా మేము ఇలానే కలుపుకుంటామండి. ఇంకా నాకు కొలతలు అయితే ఇక వేయడానికి రాదండి. ఇంకా అతనే చెప్తాడండి మా ఆయన. ఇంకా అది ఇంత వేయాలి, ఇది ఇంత వేయాలన్న అంటున్నాడండి. అయితే నేను వేస్తున్నానండి, అతన్ని చూపించుకుంటూ అయితే వేస్తున్నాను. చేపల ఫ్రై అయితే నాకు రాదండి. ఇంకా కర్రీ వండమంటే వండుతాను, కానీ ఇంకా చేపల ఫ్రై అయితే తినేది లేదు, వండేది లేదు, ఫ్రై చేసేది లేదండి. ఇంకా మా ఆయన అయితే ఓపికతోనే వేసుకుంటాడండి. ఇంకా అన్నీ చెప్తుంటే నేను అట్లా వేసేస్తున్నానండి. చేపల ఫ్రై మీ ఇంట్లో చేపల ఫ్రై అయినా అండి నైట్? ఇంకా మిరగం అంటే చేపల ఫ్రైయే కదా అండి తింటారు. ఇంకా లాస్ట్లో అయితే ఇంకా ధనియాల పొడి వేస్తున్నానండి. ధనియాలు ఇంకా ఆనియన్స్ పేస్ట్ వేయాలండి, బాగుంటుంది. కానీ మా ఆయన అయితే ఇంకా పట్టు అన్నాడు, కానీ ఇంకా నాకు ఓపిక లేదు అని ఇంకా నేను పట్టలేనండి. ఉన్న ఇంగ్రీడియంట్స్తోనైతే ఇంకా సరిపెడుతున్నామండి. ఇంకా మా ఆయన అయితే ఇంకా ఆ చేపల ఫ్రై అయితే ఇంగ్రీడియంట్స్ అయితే చేపలకు మొత్తం పట్టిస్తున్నాడండి. వాటికి పట్టిస్తేనే బాగా ఫ్రై చేయడానికి వస్తుందంట కదండి. ఇంకా మీద వదిలేస్తే బాగుండదంట కదండి. ఇంకా చేపల ఫ్రై అయితే ఇంకా మా ఆయన పట్టిస్తున్నాడండి. అట్లా మిక్సింగ్ అంతా చేపలకంతా అట్లా అనాలంట అండి. అట్లా అంటేనే ముక్కకు పట్టి ముక్క అనేది వేయించితే చాలా టేస్టీగా ఉంటుందంట. అలా మొత్తం కలుపుకోవాలంట అండి. కలుపుకుంటేనే చాలా టేస్టీగా మంచి ముక్క అనేది స్పైసీగా బాగా వస్తుందంట అండి. ఇంకా మీరందరూ ఇంకా ఇంగు బెల్లం వేసుకున్నారా అండి? ఇక్కడ చూడండి, ఇంకా మా అబ్బాయి అయితే బెల్లం అయితే దంచుతున్నాడండి. ఇంకా అతను అందులో దంచడం అంటే చాలా ఇష్టం అండి. మీకంటే హాయ్ చెప్తున్నాడండి. హాయ్ చెప్పండి ఒకసారి మా పెద్ద అబ్బాయికి. ఇంకా మా చిన్న అబ్బాయి విషయం వస్తావా, అతనైతే ఇంకా ఫోన్ చూసుకుంటూ కూర్చుంటున్నాడు. వాళ్ళ డాడీ వస్తే అంతే. ఇంకా లాస్ట్లో అయితే ఇక మా పెద్ద అబ్బాయికి మా చిన్న అబ్బాయికి అయితే ఇంగు బెల్లం వేస్తున్నానండి. వాళ్ళు చిన్నపిల్లలు కదా అండి, వాళ్ళకి మింగడానికి రాదు కదా, అందు గురించని వాళ్ళకైతే నేనైతే ఇంగు బెల్లంది రౌండ్కి చేసేసి అయితే వాళ్ళ నోట్లో వేసి అయితే వాటర్ అయితే తాపుతున్నానండి. ఇక మా పెద్ద అబ్బాయి విషయానికి వచ్చేసరికి ఇంకా అయిపోయిందండి. ఇంకా మా చిన్న అబ్బాయికి ఇంకా మింగుతాడో లేదో చూడాలి. అతనికి కూడా సేమ్ ప్రాసెస్ ఇట్లనే చేయాలి. ఇంకా ఇతనికి వేసి వాటర్ తాపినట్టే తాపాలి. ఇంకా అతనే వేసుకోలేదంటే ఇతనేం వేసుకుంటాడండి? కరెక్టే కదండి. ఇంకా ఇతను కూడా ముందుకు తీసేస్తున్నాడండి. ఇంకా వాటర్ అయితే తాపుతున్నానండి. అతనికి కూడా ముందుకు తీసుకొచ్చాడు. ఇంకా వాళ్ళ పళ్ళు ఊసిపోయేటే కదా అండి. ఇంగు బెల్లం పళ్ళకు అంతే ఊడిపోతాయని అప్పట్లో అమ్మవాళ్ళు అనేవాళ్ళు కదా అండి. కానీ నేనైతే ఇంకా ఇట్లా వేసుకుంటున్నానండి ఇంగు బెల్లం. నాకు అలవాటే అండి ఇంగు బెల్లం వేసుకోవడం. కానీ ఇక్కడ లాస్ట్లో అయితే ఇంకా మా ఆయన అయితే చేపల ఫ్రై కలిపి కొద్దిసేపు పక్కకెట్టేసాడండి. ఇంకా అవైతే ఇంకా ఇట్లా వేయించుతున్నామండి. మా ఆయన వేయించుతున్నాడు, ఇంకా నేనైతే చూస్తున్నాను. ఇట్లా వేయించుతుండండి. చేపలు అన్నీ మధ్యలో అన్నీ వేయించుకొని తోకలు మూతులు అయితే కర్రీ చేసుకోవాలంటండి. అవి తోకలు మూతులు వేయిస్తే బాగుండే అంట మా ఆయన అంటుండు. ఇట్లా మధ్యలో మొత్తం వేయించాలి సుమా. ఈ తోకలు మూతులు అయితే ఇంకా కర్రీ వండేసుకుందామని ఇక కర్రీకి అయితే అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను. ఇక లాస్ట్లో చేపల ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. గ్యాస్ చూసారా అండి ఎంత చెత్తగా చేశాడో. ఏం చేస్తాం, మళ్ళీ కడుక్కోవాలి. ఇక చేపల ఫ్రైకి అయితే కర్రీకి అయితే ఇంకా జీలకర్ర, మెంతులు, ధనియాలు అయితే మొత్తం ధనియాల పౌడర్ ఉందండి. మెంతులు జీలకర్ర అయితే వేయించుతున్నాము. ఆనియన్ పేస్ట్ అయితే ఇంకా ముందు నేను చేసి పెట్టేశానండి. ఇంకా లాస్ట్లో అయితే ఇంకా కర్రీ అయితే అతను చేస్తున్నాడండి. మా ఆయన అయితే కర్రీకి పోసుకేస్తున్నాడు. ఇంకా కర్రీ కూడా నేనే చేసుకుంటా సుమా, నువ్వేం అవసరం లేదు, నేనే చేసుకుంటాను. ఓకే అండి, మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.